మనిషికి జంతువులకి మధ్య అనుబంధం కొత్తదేమీ కాదు. కానీ ఆ మధ్యకాలంలో ఆ అనుబంధం ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్లడం ఆందోళన కలిగిస్తుంది. పెంపుడు పిల్లి కోసం తల్లిదండ్రులతో గొడవపడి ఒకరు, ప్రాణంగా పెంచుకున్న పిల్లి చనిపోయిందని మరొకరు, ఇలా ఇద్దరు యువతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అసలు ఈ పిల్లి పంచాయతీలు ప్రాణాలు తీసుకునేంత తీవ్రమైనవా? చదువులో రాడించి డాక్టర్ కావాల్సిన యువతి చిన్న కారణంతో తనువు చాలించింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం నెలకొంది. పెంపుడు పిల్లి విషయంలో తల్లిదండ్రులు మందలించారని మనస్తాపం చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని ప్రిన్సీ శ్రేష్ఠ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టింది. మూగజీవాల మీద ప్రేమ ఉండొచ్చు, కానీ కన్నవారి కంటే పిల్లి ఎక్కువైందా అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంపుడు జంతువు ప్రాణం పోతే ఆ బాధను భరించలేక తన ప్రాణాన్నే తీసుకుంది మరో యువతి. మీర్పేటలోని బడంగుపేటకు చెందిన హిమబిందు 2 ఏళ్లుగా ఒక పిల్లిని ప్రాణంగా పెంచుకుంటుంది. అయితే ఇటీవల ఆ పిల్లి మరణించడంతో ఆమె తీవ్ర మానసిక కుంగుబాటుకు లోనైంది. ఆ బాధ నుంచి కోలుకోలేక బుధవారం పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలింది. పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిస్థితులపై కారణం మాత్రం ఒంటరితనంగా చెప్తున్నారు. అలాగే ఒంటరితనం అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్గా చెప్తున్నారు. ఇక మనుషుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరగడం వల్ల యువత పెంపుడు జంతువులపై అధికంగా ఆధారపడుతున్నారనేది వైద్యుల వాదన. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి. ఏదైతే పెంపుడు పిల్లలు చనిపోయిన అంటూ కూడా ఇద్దరు యువతులు అయితే ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన అయితే మనం చూస్తున్నాము. అయితే కేవలం ఒంటరితనం వల్లే ఇలా చేసుకునే ఉండొచ్చు అంటూ కూడా వైద్యులైతే పక్కన చెప్తున్నారు. అసలు ఈ వీరిద్దరికి మృతికి సంబంధించి ఏం జరిగింది? ఒకరు పిఎస్సి చదువుతున్న విద్యార్థిని, మరొకరు ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మరొక విద్యార్థిని. ఇద్దరు కూడా పిల్లి కోసం, అంటే ఒకరు పిల్లి వద్దు పెంచొద్దు ఇంట్లో అన్నందుకు ఆత్మహత్య చేసుకుంటే, మరొకరు హిమబిందు, మీర్పేట చెందిన హిమబిందు పిల్లి చనిపోవడంతోనే తాను ఆత్మహత్య చేసుకుంది. అయితే 2 ఇన్సిడెంట్లు కూడా 2 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్లో జరగడంతో జంతువుల పట్ల ఎంత ప్రేమ అటాచ్మెంట్ పెంచుకుంటారనేది దీనికి నిదర్శనంగా కనబడుతుంది. ఎక్కువగా పిల్లలు ఏం చేస్తుంటారు, డిప్రెషన్కి గురవుతే, ఒకవేళ ఒంటరిగా ఉండి ఆలోచిస్తుంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించాలని చెప్పేసి కూడా ఇటు మానసిక వైద్యులు గతంలో కూడా అనేక సార్లు సూసైడ్లు జరిగినప్పుడు చెప్పారు. కానీ పెంపుడు పిల్లి కోసం చనిపోయేంత డిప్రెషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబ సభ్యులు వారి కదలికలు కావచ్చు, ఒకవేళ ఒంటరిగా డిప్రెషన్లో ఉండి తరచూ దానికోసం బాధపడుతున్నప్పుడు మానసిక వైద్యులకు చూపిస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పేసి కూడా మానసిక వైద్యులు చెప్తున్నారు. కానీ ఇటు అల్వాలు, మీర్పేట 2 ఇన్సిడెంట్లు కూడా 2 రోజుల వ్యవధిలో జరిగాయి. ఎంబీబీఎస్ విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి శ్రేష్ఠ హైదరాబాద్లో పీజీ చేయడానికి ఇక్కడికి వచ్చి పీజీకి ప్రిపేర్ అవుతుందని చెప్పేసి కూడా ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పని నిమిత్తం వాళ్ళు బయటికి వెళ్ళడం, ఆ పిల్లి పెంచుకుంటానని చెప్పేసి కూడా తల్లిదండ్రులతో గొడవ పడడం, వాళ్ళు వద్దని మందలించడంతోనే మనస్తాపానికి గురయ్యి శ్రేష్ఠ నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మొన్న పిల్లి మరణించిందని చెప్పేసి కూడా ఒక 3 రోజుల క్రితం పిల్లి మరణిస్తే 2 రోజుల పాటు మానసిక శోభకు గురైనటువంటి హిమబిందు కూడా ఆమె పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. 2 ఇన్సిడెంట్లు కూడా మానవత్వం కనబడుతున్నటువంటి పరిస్థితి, పిల్లలపైన ఎంత ఎఫెక్షన్ చూపిస్తున్నారనే దానికి సంబంధించి కూడా కనబడుతుంది. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇష్టమైంది కోల్పోయినప్పుడు తల్లిదండ్రులు చాలా దగ్గరగా పిల్లలతో ఉన్నట్టయితే వారి బాధ కానీ వారికి సంబంధించిన డిప్రెషన్ కానీ వారితో చర్చించి వారు ఒంటరిగా ఉండకుండా వారి కుటుంబ సభ్యుల మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి కూడా మానసిక వైద్యులు చెప్తున్నారు. కానీ ఈ ఏదైతే టెక్నాలజీ పెరుగుతుంది, కుటుంబ సంబంధాలు అనేవి దూరం అవుతున్నాయి, పిల్లలు ఒంటరిగానే ఎక్కువగా హాస్టల్లో చదువుకోవడం, లేదంటే ఇంట్లో ఒంటరిగా ఉండడం, తల్లి తండ్రి ఇద్దరు కూడా జాబ్ చేయడం, ఇక పిల్లలు ఇంట్లోనే ఒంటరిగా ఉండడం, ఇలాంటి ఘటనలన్నీ కూడా ఇలాంటి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని చెప్పేసి కూడా మానసిక వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు 2 ఇన్సిడెంట్లు హైదరాబాద్లో జరగడంతోనే, అది కూడా సేమ్ ఇన్సిడెంట్, ఎందుకంటే ఒకరు పిల్లి చనిపోతే మరొకరు పిల్లి పెంచుకోవాలని చెప్పి తల్లిదండ్రులతో గొడవపడి సూసైడ్ చేసుకోవడంతో తీవ్ర విషాదం వాళ్ళ కుటుంబాల్లో నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఎఫెక్షన్ ఉన్నటువంటి
పిల్లలు ఎవరైతే ఉంటారో, విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి పట్ల తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఒంటరిగా ఉండకుండా వారు ఒకవేళ ఇష్టమైనది కోల్పోయినప్పుడు వారితో మాట్లాడడం, వారి బాధను షేర్ చేసుకుంటే వారితో కూర్చొని మాట్లాడడం, ఇవన్నీ చేస్తే తప్ప ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ రిపీట్ కావని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు అలవాల్లో శ్రేష్ఠ ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీకి ప్రిపేర్ అవుతున్నటువంటి శ్రేష్ఠ చనిపోవడంతో వాళ్ళ ఇంట్లో చేతికి ఎదిగిన కూతురు చనిపోవడంతో తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు మునిగిపోయిన పరిస్థితి. ఇటు బీఎస్సీ చదువుతున్నటువంటి హిమబిందు కూడా పిల్లి చనిపోయిందని చెప్పేసి 2-3 రోజుల పాటు ఆమె డిప్రెషన్ గురై తాను ఎంతో ప్రేమగా పెంచుకున్నటువంటి పిల్లి 2 సంవత్సరాల నుంచి పెంచుకున్నటువంటి పిల్లి చనిపోవడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డది. ఈ 2 ఘటనలపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ తల్లిదండ్రులు పిల్లలపైన ఒక కన్ను వేసి ఉంచాలని చెప్పేసి కూడా మానసిక వైద్యులు చెప్తున్నారు. సురేష్, మనం చూడొచ్చు 2 ఘటనల్లో కూడా. సో ఎందుకంటే ఇద్దరు కూడా చిన్న పిల్లలు ఏం కాదు, వారిద్దరు కూడా ఒకరు ఎంబీబీఎస్ చేస్తున్నారు, మరొకరైతే బీఎస్సీ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు కేవలం పిల్లి కోసమే చనిపోయారా? ఏదైతే శ్రేష్ఠ విషయమే చూసుకుంటే కనుక తను ఇప్పటికే ఎంబీబీఎస్ అయితే కంప్లీట్ చేసింది. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ఇంట్లో కూడా ఇలాగే తను లోగా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమన్నా వారి పేరెంట్స్ అబ్జర్వ్ చేశారా? అసలు పోలీసులు వాళ్ళని ప్రశ్నించారా? వాళ్ళేం చెప్తున్నారు? అంటే శ్రేష్ఠ విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చి పీజీకి ప్రిపరేషన్ అవుతుందని చెప్పేసి కూడా ఆమె స్నేహితులు, ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ గత 1 నెల రోజుల నుంచి కూడా శ్రేష్ఠ తను ఇంట్లో పిల్లి పెంచుకుంటాను, నాకు ఇష్టమైన పిల్లి ఉంటుంది, దానికి పిల్లి అంటే నాకు చాలా ఇష్టము అని చెప్పేసి కూడా తల్లిదండ్రులని మాట్లాడడము, తల్లిదండ్రులు పిల్లి ఇంట్లో పెంచుకోకూడదు, మంచిది కాదు అని చెప్పేసి వాళ్ళు మందలించడం, శ్రేష్ఠకు తల్లిదండ్రులకు మధ్య గత కొన్ని రోజులుగా ఇదే వివాదం జరుగుతుందని చెప్పేసి కూడా పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో చెప్పారు. ఎందుకంటే రకరకాల కారణాలు ఆత్మహత్యకు ఉంటాయి కాబట్టి ఇది బలమైన కారణమా కాదా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ 2-3 రోజుల క్రితం నుంచి కూడా ఈ పిల్లి కోసమే ఇంట్లో గొడవ అవుతుంది, అది వద్దన్నందుకే మా కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులకి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు కావచ్చు, స్టేట్మెంట్లో అదే విషయం చెప్పారు కాబట్టి ఈ విషయం బయటికి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉంటే దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆమె దాదాపు ఎంబీబీఎస్ పూర్తి చేసి విదేశాల్లో చదువుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ పీజీకి ప్రిపేర్ అవుతుందంటే ఆ పిల్లి కోసమేనా లేకుంటే ఇంకా ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా? ఆమె సెల్ ఫోన్, ఆమె వాట్సాప్ చాటింగ్, సోషల్ మీడియా అకౌంట్స్ వాటన్నిటిని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత శ్రేష్ఠ మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. ఫర్దర్గా ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా లోతుగా ఈ కేసుని దర్యాప్తు చేసి ఆమె మృతికి పిల్లే కారణమా ఇంకా ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా దర్యాప్తులో బయటకు వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.